హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీనిని ధనియా దాల్ అని, ధనియాల పప్పు అని, సుక్ముక్ అని అంటారు. ధనియాల పై పొరను తొలగించి రోస్ట్ చేస్తారు. ఇందులో ఉప్పు ఉన్నవి, ఉప్పు లేనివి రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తాయి. ఈ లభించినటువంటి ఈ ధనియాల పప్పుని ఎలా వాడాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇలా ఉంటుంది దీని యొక్క కలరు, టేస్టు. ఉప్పుగా ఉంటుంది, ఉప్పు లేనివి కూడా ఉంటాయి. అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో భోజనము తరువాత వక్క, తాంబూలము వంటివి వేసుకుంటారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రము ఇక్కడ మనకున్నటువంటి పశ్చిమం వైపు ఉన్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ధనియాల పప్పును భోజనానంతరం వక్కకు బదులుగా వాడుతారు. ఈ ధనియాల పప్పును అర స్పూన్ వాడితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు, జీర్ణక్రియ పెరుగుతుంది, చిగుళ్ళ కూడాను ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. మరొక విషయం ఏమిటంటే బీపీ, షుగర్ను కూడా నియంత్రిస్తుంది. దీనిని మౌత్ ఫ్రెషనర్గా కూడా వాడుతారు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం ఉపయోగించకూడదు. భోజనానంతరం 1/2 స్పూను లేదా 1 స్పూను ఉపయోగించాలి. ఇది అమెజాన్లో, డీమార్ట్లో దొరుకుతుంది. వయసు పైబడిన వాళ్ళలో అరుగుదల లేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరీ అతిగా ఎక్కువ మోతాదులో ఉపయోగించొద్దండి. చెడు కొలెస్ట్రాల్ నియంత్రించేటువంటి దాంట్లోనూ, బీపీ, షుగర్లను నియంత్రించేటువంటి దాంట్లోనూ ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉంటుంది కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా ఉండవు. కాబట్టి మీరు కూడా ఉపయోగించి చూసి ఏ విధంగా ఉంది అని నేను వాడినాను, మిమ్మల్ని కూడా వాడమని చెప్తూ ఈ సందేశాన్ని మీకు ఇస్తున్నాను. ట్రై చేయండి. థ్యాంక్ యూ.